అందరికీ వందనాలండి. ఆదికాండం 14వ అధ్యాయాన్ని చదువుకుందాం. షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసారు రాజైన అర్యోకు, ఏలూము రాజైన కదొర్లాయోమోరు, గోయిముల రాజైన తీదాలు అనువారి దినములలో వారు సొదొమ రాజైన బెరాతోను, గొమొర్రా రాజైన బిర్షాతోను, అద్మా రాజైన సీనాబుతోను, సెబోయిల రాజైన సెమెబెరుతోను, సోయరును బేలారాజుతోనూ యుద్ధము చేసిరి. వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్దీము లోయలో ఏకంగా కూడి 12 సంవత్సరములు కదొర్లాయోమోరుకు లోబడి 13వ సంవత్సరమున తిరుగుబాటు చేసిరి. 14వ సంవత్సరమున కదొర్లాయోమోరును అతనితో కూడాను రాజులను వచ్చి అష్టారోత్ కర్నాయిములో రెఫాయీయులను, హాములో జుబీయులను, షావే కిర్యతయిము మైదానములో ఎమోరీయులను కొట్టిరి. మరియు హోరీయులను అరణ్యము దగ్గరనున్న ఎల్పారాను వరకు తరిమి శేయీరు పర్వత ప్రదేశములో వారిని కొట్టిన తరువాత తిరిగి కాదేషు ఎబేస్మాతునకు వచ్చి అమోలీయుల దేశమంతటిని హససోన్ తామారులో కాపురమున్న అమోరీయులను కూడా కొట్టిరి. అప్పుడు సొదొమ రాజును, గొమొర్రా రాజును, అద్మా రాజును, సెబాయిము రాజును, సోయరును బెలరాజును బయలుదేరి సిద్దీము లోయలో వారితో, అనగా ఏలాము రాజైన కదొర్లాయోమోరు, గోయిముల రాజైన తీదాలు, షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసారు రాజైన అర్యోకు అను 4 5 రాజులు యుద్ధము చేసిరి. ఆ సిద్దీము లోయలో విస్తారమైన మట్టి కుంటలు ఉండెను. సొదొమ గొమొర్రాల రాజులు పారిపోయి వాటిలో పడిరి. శేషించిన వారు కొండకు పారిపోయారు. అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయిరి. మరియు అబ్రాహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండెను గనుక అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకొని ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రాహామునకు ఆ సంగతి తెలిపాను. అప్పుడు అతడు ఎష్కోలు సహోదరుడు, ఆనేరు సహోదరుడైన మమ్రే అను అమోరీయుని ఏలోను వనములో కాపురం ఉండెను. వీరు అబ్రాముతో నిబంధన చేసుకున్నవారు. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఎంట పుట్టి అలవరచబడిన 318 వెంటబెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. రాత్రివేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమతట్టునున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకుని వచ్చిరి. అతడు కదొర్లాయోమోరును అతనితో కూడానున్న రాజులను ఓడించి